అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి తెలంగాణలో ఉంది. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయంగా కూడా చెప్తారండి. ఇది మనకి రీసెంట్గా మార్చి 7th అయితే ఓపెన్ అయింది. ఇదంతా కూడా గుడి ప్రాంగణం చూడొచ్చు. గుడి మొత్తం కూడా మనకి చక్కనైన నిర్మాణంతో, రాతి నిర్మాణంతో నిర్మించారు. ఈ గుడిని వచ్చేసి 2018లో స్టార్ట్ చేశారండి. ఇది కంప్లీట్ అవ్వడానికి 2024 వరకు పట్టింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్టన కూడా మనకి మార్చి 7th 2024 అయితే చేశారు. ఈ ఆలయాన్ని మొత్తం కూడా ద్రావిడ శైలిలో అయితే నిర్మించారండి. ఇక్కడ మనకి 12 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంటుంది. ఇంకా లోపల మనకి రాజగోపురాలు అనేవి కూడా 4 వైపులా ఉంటాయి. అందరూ జనరల్గా ఆలయాలకి డే టైం వెళ్తారు, కానీ ఈ ఆలయంలో మనం డే టైం వెళ్ళినా నైట్ టైం వెళ్ళినా కానీ దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇదంతా కూడా నైట్ టైం వ్యూ మీరు చూడొచ్చు. నైట్ టైం కూడా జనాలు అనేది ఏ విధంగా ఉన్నారో. ఆలయం అంతా కూడా మనకి చక్కటి లైటింగ్ కాంతులతో నిర్మించారండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వర్ణగిరి దేవాలయంలో మనకి అత్యంత ముఖ్యమైనది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని 12 అడుగుల ఎత్తులో తయారు చేశారు. ఈ విగ్రహం వచ్చేసి మనకి నల్ల గ్రానైట్తో తయారు చేయబడింది. అలాగే బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడింది. విగ్రహం చుట్టూ అతని 2 భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో విష్ణువు మరియు గణేశుడు వంటి అనేక ఇతర దేవతలు కూడా ఉన్నారు. ఈ టెంపుల్ అనేది ఎక్కడుందనేది మీకు గూగుల్ మ్యాప్ యొక్క డిస్క్రిప్షన్లో అనేది ఇస్తానండి. గూగుల్ మ్యాప్. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి జిల్లా మన్నేపల్లి హిల్స్ తెలంగాణలో ఉంది. ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి టోటల్ 22 ఎకరాల్లో నిర్మించానండి. చూడడానికైతే చాలా సువిశాలంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైం వరకు ఉంటే మొత్తం వ్యూ అంతా కూడా చూసి వెళ్ళొచ్చండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంది. మీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.